ప్రస్తుతం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. అయితే 2014 కంటే ముందు భారతదేశంలో నిరుద్యోగులకు అందరినీ రూపుమాపుతాము, 2 కోట్ల మంది నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఎంతో ఊరటనిచ్చి ప్రగల్భాలు పలికినటువంటి మోదీ పాలనలో ఇప్పటికీ నిరుద్యోగుల సంఖ్య అట్లనే ఉంది. వారిని అందరినీ ఏమాత్రం బాగు చేయలేనటువంటి పరిస్థితి. సో ఇలాంటి అనేక విషయాల మీద మనతో డిస్కస్ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ మంగళ రవి గారు మనతోటి ఉన్నారు. వారితో ఒకసారి అడుగు తెలుసుకుందాం. నమస్తే రవి గారు. నమస్తే. అయితే ప్రస్తుతం వికసిత్ భారత్ అనేది మన భారతదేశంలో ఎక్కడైనా కనబడుతుందా? ఎట్లా ఉంది ఆ పరిస్థితి? భారత్ అనేది భారతదేశంలో ఇప్పటికీ ఏం కనబడట్లేదు. ఇక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణ, మోడీ వచ్చిన కొత్తలో సంవత్సరానికి 2 కోట్లు ఇస్తున్నాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. 20 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు. సరే, ఈ ఉద్యోగాలు వేయకపోవడంతో అగ్నిపరి పేరుతో ఆర్మీలకు పోయే వాళ్ళ నిరుద్యోగ యువతకు కేవలం 4 సంవత్సరాలే వాళ్ళ యొక్క పదవి కాలాన్ని ఇచ్చి మిగతా కాలాన్ని వాళ్ళు వేరే పనులు చేసుకోవడం అని చెప్పి పరిమితం చేయడం జరిగింది. ఈ విధంగా ఒక ఉద్యోగికి ఒక నిరుద్యోగికి గ్యారంటీ ఏం కల్పిస్తున్నాడు మోడీ గ్యారంటీ అంటుండు కదా. ఇప్పుడు మోడీ గ్యారంటీలో ఈ నిరుద్యోగులకు ఏం గ్యారంటీ ఉంది? 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి, నిరుద్యోగులుగా మారిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా నిరుద్యోగులు రోజు రోజుకు కోట్ల సంఖ్యలో పెరుగుతున్నారు. మన భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలలో నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. కాబట్టి మన ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా అక్కడ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. ఈరోజు చూస్తేనే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రీసెంట్గా మనం వార్తను చూసినాము. ఎలక్షన్ ముందులో అక్కడికి దాదాపు 1000 మంది నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో కల్పిస్తామని చెప్పి సడన్గా అక్కడికి తీసుకువెళ్ళి ఆ యుద్ధంలో వాళ్ళకి జాబులు ఇవ్వడం జరిగింది. అంటే ఇది నిరుద్యోగులను మోసం చేయడమే కదా. అక్కడ వాళ్ళు ప్రాణాలు అర్పి పోయిన తర్వాత ఇక్కడ వాళ్ళ కుటుంబాలకు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? కాబట్టి అంటే ఇలాంటి మోసపూరితమైన పరిపాలన ఉన్నప్పుడు వికసిత భారత్ ఎక్కడ ఉంటుంది? అయితే ఈ గత 10 ఏళ్ల పాలన లోపల, మోదీ 10 ఏళ్ల పాలన లోపల ఈ బీజేపీ ఎవరి కోసం పనిచేసింది? ఏమైనా పనిచేసింది అంటారా? బీజేపీ కేవలము ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్ముకొని బడా పారిశ్రామికవేత్తలకు, మోడీ యొక్క మిత్రులకు, గుజరాత్ యొక్క వ్యాపారవేత్తలకు మాత్రమే ఈరోజు పనిచేసి ఉంది. మనం చక్కటి ఉదాహరణ చూసుకుంటే, మన కరోనా టైంలో ఇచ్చిన బడ్జెట్ కేవలం ఆ గుజరాత్ మిత్రుల కంపెనీలకు ఉపయోగపడే తప్ప అక్కడ ఉన్న వలస కూలీలకు ఎట్లా ఉపయోగపడలేదు. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? ఒక పక్క రైతులు మద్దతు ధర కావాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు, నెలల తరబడి సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్నారు. అయినా సరే వాళ్ళ యొక్క అంశాలను పరిశీలనకు తీసుకోకుండా, పార్లమెంట్లో చర్చ జరగకుండా వారిపైనే తుపాకులు ఎక్కిపెట్టి ప్రాణాలు పోయినా సరే వారి యొక్క విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడిన సందర్భం ఎక్కడ లేదు. మళ్ళీ ఈ ఒక పరిశ్రమల యొక్క ఒక ఆలోచన విధానాన్ని రైతులపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్న మోడీ ఇంకా మళ్ళీ పారిశ్రామికవేత్తల వైపు ఉన్నట, రైతుల వైపు ఉన్నట? రైట్, ఓకే. ఈ రకంగా చూస్తే రైతులకు మోదీ ప్రభుత్వం ఏం చేయలేదు. మరి ఇంతగానో ఇన్నేళ్ళు 10 ఏళ్ల కాలంలో రైతన్నలను ఈ రకంగా మోసం చేసిన దాన్ని, వాళ్ళకు ఏ న్యాయం కూడా చేయకపోవడం, దాన్ని ఏ విధంగా మనము భావించవచ్చు? అదే అంటున్నాం మేము. ఈరోజు మోడీ అని చెప్పిండు, తన మొదట్లోనే చెప్పిండు, మేము ప్రభుత్వ రంగ సంస్థల పెట్టి వ్యాపారం చేయదలుచుకోలేదు, పరిపాలన చేయదలుచుకుంటున్నాం అన్నాడు. పరిపాలన అంటే ఎవరి కోసం పరిపాలన చేస్తున్నావు? అంటే ప్రైవేటు సంస్థల ప్రోత్సాహాల కోసం పనిచేస్తుందా? ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేయట్లేదు, కానీ అదే పారిశ్రామికవేత్తలకు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అంటే ఒక దివాలా తీసిన కంపెనీకి కంపెనీ బాగు కోసము ప్రోత్సాహంగా ప్రభుత్వాలు కొంత రుణమాఫీ చేస్తుంటాయి. మళ్ళీ దివాలా తీసిన రైతుకు ఎందుకు రుణమాఫీ చేయరు? ఇది క్వశ్చనే కదా. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులను రెండింతలు అభివృద్ధి చేస్తామని చెప్పిన మోడీ వారిని ఇంకా పేదరికంలో నెట్టి వారు పండించిన పంటకు సొంతంగా ఇప్పుడు కంపెనీలు చూడండి, ఒక వస్తువును తయారు చేసినప్పుడు వాడు ధర నిర్ణయించుకుంటాడు. వాడు మార్కెట్లో ఎంత రేటు ఉండాలా, ఏ వస్తువును ఎంత సైజు ఉండాలా అనేది వాడు నిర్ణయించుకుంటాడు. కానీ రైతు పండించిన పంటకు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది యొక్క ఆకలి తీర్చే రైతుకు ధర నిర్ణయించుకునే హక్కు లేకుండా పోయింది. అంటే మోడీ పాలన ఈ 10 ఏళ్లలో
ఎవరి వైపు ఉన్నట్టు, మళ్ళీ వికసిత భారత్ ఎవరి కోసం చేస్తున్నట్టు? ఓకే, కరెక్టే. అయితే మహిళల భద్రత విషయంలో మోదీ పాలన చాలా కట్టుదిట్టంగా ఉన్నది అని చెప్పేసి గతంలో అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చింది. అయితే మణిపూర్ లాంటి సంఘటనలు మనం చూసుకుంటే చాలా విషయాల్లో మహిళా భద్రత పట్ల చాలా లోపం అనేది కనబడుతుంది. వాస్తవేనంటారా? ఈరోజు మహిళల విషయంలో కావచ్చు, వాళ్ళ పార్టీలోనే యూపీలో ఒకటి అంతరాష్ట్ర సంఘటన చూసినాం. అది గుజరాత్లో అదేంటి బల్కిన్ బాను కేసు విషయంలో చూడొచ్చు. ఆ సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకోటి మహిళా క్రీడాకారులు అసభ్యంగా ప్రవర్తించిన బ్రిజ్భూషణ్ గురించి వెనుకేసుకు రావడం, అంటే మహిళలను రక్షిస్తా అని చెప్పి, మహిళలను ఒక సాధికారత కల్పిస్తా అని చెప్పి వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము, వారి యొక్క సొంతంగా ఎదిగేటట్టు మేము మా ఆర్థిక విధానాలు ఉంటాయని చెప్పిన మోడీ, వారు లైంగికంగా గురవుతుంటే వాళ్ళు ఎవరైతే లైంగికంగా చేసిన వాళ్ళు ఉన్నారో వారి వైపు ఉంటూ ఈరోజు ఇప్పుడు మణిపూర్ చూసుకునే ఉదాహరణ, అక్కడ బజార్లో మహిళలను అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అత్యాచారం జరగట్లేదు, ఆ హింస సంఘటనలు ఆగట్లేదు. అవును, వాస్తవమే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తంలో విద్యార్థులకి ఫెలోషిప్లు, రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి దానికంటూ మేము నడుము కట్టుకొని ఉన్నామని చెప్పేసి ఆనాడు ఎంతో గొప్పలు చెప్పుకున్నటువంటి బీజేపీ ఈరోజు విద్యార్థులకు ఫెలోషిప్లు, రిజర్వేషన్లు, విదేశీ చదువులు వెళ్ళడానికి ఏమైనా సహకారం అందించిందా? మీరు ఫెలోషిప్ విషయంలో చూసుకుంటే యూనివర్సిటీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో కావచ్చు, ప్రత్యేకంగా మన తెలంగాణ సౌత్ ఇండియాకు సంబంధించిన యూనివర్సిటీల విషయంలో కావచ్చు, అది పక్షపాత ధోరణి అయితే మోడీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మోడీ వచ్చిన తర్వాత విద్యార్థులకు ఫెలోషిప్లు తగ్గిపోయినాయి. అంబేద్కర్ స్టడీ సెంటర్లో ఎత్తేయడం జరిగింది. ఇంకోటి మన ఎస్సీ/ఎస్టీ వాళ్ళకు నెట్ పెట్టిండు. ఫెలోషిప్ అప్లై చేసుకోవాలంటే కనీసం నెట్ అర్హత ఉండాలని. ఇప్పుడు బీసీలు ఈ దేశంలో దాదాపు 60% ఉంటారు, కానీ విద్యార్థులు కూడా అదే సంఖ్యలో ఉంటారు. కానీ వాళ్ళకి ఇచ్చిన ఫెలోషిప్ల సంఖ్య మాత్రం అసలు ఎస్సీ/ఎస్టీలకు ఇచ్చిన దాంట్లో 20% కూడా లేదు. అంటే వాళ్ళకి ఇచ్చిన పర్సెంటేజ్లో మినిమమ్ పర్సెంటేజ్ కూడా లేదు. అంటే దాదాపు మళ్ళీ బీసీ అని చెప్పుకుంటున్నట్టు మోడీ బీసీ విద్యార్థులకు ఇచ్చిన ఫెలోషిప్లో మళ్ళీ ఎవరికి న్యాయం చేసినట్టు? బీసీ విద్యార్థులకు న్యాయం చేయలేగా. ఈ దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, ఉన్నత విద్య చదువుతున్నారు, పిహెచ్డీ చేస్తున్నారు. పరిశోధన చేయాలంటే, నాణ్యమైన పరిశోధన రావాలంటే, ఒక అంశం పైన సమగ్రమైన సారాంశం రావాలంటే పరిశోధన అవసరం. దానికి బడ్జెట్ కూడా కేటాయించాలి, స్కాలర్షిప్లు కూడా ఇవ్వాలి. కానీ మోడీ మన బీసీ అని చెప్పుకుంటున్న మోడీ బీసీలకు ఫెలోషిప్లు ఇవ్వడం లేదు ఇప్పటికీ. అయితే ఒక్క విషయం చెప్పండి, దేశానికి అన్నం పెట్టే రైతన్న విషయంలో మోదీ ఎటువంటి పాలన నడిపిస్తున్నాడు, ఎటువంటి ఆయన భావాలు ఏంటనేది? దేశానికి అన్నం పెట్టే రైతు విషయంలో చూస్తున్నాం. మనం గత సంవత్సరం ఒక వన్ ఇయర్ దేశం నడిబొడ్డులో రైతులు టెంట్లు వేసుకొని ధర్నాలు, దీక్షలు చేసిరు. అక్కడ చాలామంది ఆ పోరాటంలో చాలామంది రైతులు కూడా ప్రాణాలు పోవడం జరిగింది. కానీ వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికే మోడీ చర్య తీసుకోలేదు. ఒకవేళ ఆ ఉద్యమం తీవ్రమవుతుంది, తన యొక్క రాజకీయ భవిష్యత్తుకు బీజేపీ పార్టీకి ఓటమికి కారణమవుతుంది అనే దశలో ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పింది తప్ప ఇప్పటికే దాన్ని సంపూర్ణంగా అమలు చేసిన పరిస్థితి లేదు. రైతులకు కనీసం ఈ 10 సంవత్సరాల్లో పార్లమెంట్లో చర్చించడానికి ఒక 10 నిమిషాలు కూడా కేటాయించిన పరిస్థితి. అంటే వాళ్ళకి మద్దతు ధర ఇస్తే ఈ రైతుల ఆర్థిక భరోసాతోటి వాళ్ళు సొంతంగా పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ వారి యొక్క ఆర్థిక భరోసా కల్పించడానికి కావాల్సినటువంటి గిట్టుబాటు ధరను, మద్దతు ధరను, ఎంఎస్పీని మళ్ళీ ఇవ్వకపోవడంతో మళ్ళీ రైతులకు పక్షాన ఉన్నట, మళ్ళీ లేకుంటే 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసినటువంటి కంపెనీలకు వైపు ఉన్నట. రైట్. ఎస్ సార్. అయితే మొత్తం మీద చూస్తే దేశంలో ఉన్నటువంటి రైతుల విషయము, అటు నిరుద్యోగుల విషయంలోనూ చాలా వెనుకబాటుతనం అనేది దేశ పాలనలో స్పష్టంగా కనబడుతుంది. అయితే ప్రైవేటు పరం చేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, వాటి పట్ల మనం ఏ విధంగా ఆలోచించాలి? లాభాల్లో ఉన్నటువంటి ఈ దేశం స్వాతంత్రం వందల కొద్ది ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో నడిచినాయి. నెహ్రూ కానించి మొదలు పెట్టుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మిగతా ప్రధానులు కూడా ప్రభుత్వ రంగ సంస్థలను పెంచుకుంటూ పోయారు తప్ప ప్రైవేట్ పరం చేసింది లేదు. కానీ మోడీ వచ్చిన తర్వాత మేము కంపెనీలను నడపనీకే ప్రైవేటు వ్యక్తులం కాదు, ప్రభుత్వ పాలన చేస్తున్నామని చెప్పి మొత్తం ప్రభుత్వ సంస్థలను, రంగాలన్నింటినీ వాళ్ళ మిత్రులకు అతి తక్కువ చౌక ధరకు అమ్మి
వాళ్ళను కోటీశ్వరి ప్రపంచ కుబేరులుగా చేసిన తప్ప ప్రభుత్వ రంగ సంస్థలకు నుంచి ప్రజలకు ఉపయోగపడే వస్తువుల విషయంలో కావచ్చు, ఆ రేట్లు ధరల విషయంలో కావచ్చు, ద్రవ్యోల్బణం విషయంలో కావచ్చు ఎలాంటి న్యాయం చేయలేదు. సో ఇది పరిస్థితి. అయితే దేశం మొత్తం మీద ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. ఇప్పుడు వికసిత భారత్ దిశగా ముందుకు పోతుందని చెప్పుకుంటున్నటువంటి మోదీ పాలనలో అనేక రకమైనటువంటి సమస్యలతో కూడినటువంటి అంశాలు మన ముందుకు వచ్చాయి. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను.